సో, ఈరోజు మార్నింగ్ గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అయితే, అదే విధంగా కొంచెం ఒడిదుడుకులనైతే ఎదుర్కొంది. తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ప్రభావం, తర్వాత గ్లోబల్ వైస్ మార్కెట్‌లు కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండడం, తర్వాత 4 డేస్ నుంచి మార్కెట్ అయితే పాజిటివ్‌గా ఉండడంతో ప్రాఫిట్ బుకింగ్‌లోకెళ్ళడం, ఈ కారణాల వల్ల అయితే మార్కెట్ అయితే ఈరోజు నెగెటివ్‌లోనే క్లోజ్ అయిపోయింది. ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ చూస్తే 31 పాయింట్లు మైనస్‌లో ఉంది. బీఎస్‌సీ, సెన్సెక్స్ చూస్తే 104 పాయింట్లు మైనస్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్లు మైనస్‌లో ఉంది. ఐటీ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్‌లో కొంచెం మంచి మొమెంటమ్ అయితే కనిపించింది. ఓవరాల్‌గా మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్ ఇప్పుడు జులై అయితే స్టార్ట్ అయిపోయింది. 1 వీక్ అయిపోయింది. సో, ఏ విధంగా మార్కెట్ మొమెంటమ్ ఉంటుంది? నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్‌గా మార్కెట్ మొమెంటమ్ ఏం చెప్తారు సార్? 4 డేస్ నుంచి అయితే పాజిటివ్ స్ట్రీక్ అయితే రన్ అయింది. ఈరోజు మళ్ళీ నెగెటివ్‌కెళ్ళడం జరిగింది. నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు? నెగెటివ్ అంటే పెద్దగా నెగెటివ్ ఏం కాదు. ఈ ఓకే. రోజు వచ్చి మార్కెట్ క్లోజింగ్ కూడా మనకి క్లోజింగ్ లో మళ్ళీ మనకి యాజ్ యూజువల్ గానే అంటే పెద్దగా మూమెంట్ లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఆ అప్పుడు తర్వాత క్లోజింగ్ కూడా మనకి నార్మల్ క్లోజింగ్ లోనే అయింది. ఫ్లాట్ పెద్దగా క్లోజింగ్ అనొచ్చు. ఫ్లాట్ క్లోజింగ్ అనొచ్చా? సో పాజిటివ్ క్లోజింగ్ అండి. ఓకే. ఓకే. ఆ! అది నెగటివ్ క్లోజింగ్ ఏం కాదు. ఓకే. అది ఇంకా మార్కెట్ కొద్దిగా స్టిల్ షార్ట్ టర్మ్ లో అప్ ట్రెండ్ లోనే ఉంది. హ్మ్. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అట్ ప్రెసెంట్. ఓకే. ఓన్లీ థింగ్ మార్కెట్ వచ్చి అట్ ప్రెసెంట్ హ్మ్. 24,150 ఓకే. వస్తేనే మనం ఇప్పుడు అట్ ప్రెసెంట్ షార్ట్ టర్మ్ లో ఒక డౌన్ ట్రెండ్ గా మనం పరిగణించుకోవచ్చు. ఓకే. అంటే సార్ అంటిల్ ఇప్పుడు అండ్ అన్లెస్ ప్రెజెంట్ చూస్తే ఈవెంట్స్ గూడా పెద్దగా ఏం లేవు. ప్లస్ అన్నీ అంటే అటు యుద్ధం గూడా ఆగిపోయింది. ప్రెజెంట్స్ అవును. మనకు మార్కెట్‌కి నెగెటివ్‌గా వచ్చే ఈవెంట్స్ గూడా ఏం కనపట్లేదు. అంటే అంటే ఇంకా పాజిటివ్‌కెళ్ళి ఆల్ టైమ్ హిట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఆల్ టైమ్ అయి అవును. ఓకే. మాక్సిమం 25,100 దాకా వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఓకే. ఓకే. ఈ ట్రెండ్ వచ్చి ఇప్పుడు షార్ట్ టర్మ్ లో డెవలప్ అయింది ట్రెండ్. ఓకే. ఈ ట్రెండ్ వచ్చి ఒక 25,100 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. ఏదైనా అది ఓవరాల్ గా ఒకేసారి ఆల్ టైమ్ అయి బ్రేక్ అవుద్దా అని మనం అలా చెప్పలేము. హుహు. ఎందుకంటే మార్కెట్ ఒక ఎగ్జిట్ లో ఉంది. ఓకే. ఇవన్నీ ఒక మంచి సంకేతాలే. అట్నే పాజిటివ్ వెళ్ళి అలాగే వెళ్ళిపోతే మంచిదే. హుహు. బట్ అలా వెళ్ళదు కదా మార్కెట్. మెయిన్‌గా ఈ వీక్ ఏ విధంగా ఉండొచ్చు సార్ లెవెల్స్? మీరన్నట్టు 25,100 ఈ వీక్ టార్గెటా? లేదు లేదు. ఈ వీక్ వచ్చి మనకి మాక్సిమం ఆల్రెడీ ఈ రోజు 24,530 టచ్ అయింది. ఓకే. మాక్సిమం 24,570 లేదంటే 650 ఓకే. ఓకే. ఈ రేంజే ఉంటుంది. అది. ఇక ఎందుకంటే కొద్దిగా స్లోగానే వెళ్తుంది మార్కెట్. హుహు. మరి అంత అంటే ఎవ్రీ డిప్ బయ్యే అట్ ప్రెసెంట్. అంటే ఇప్పుడు ట్రేడింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా అంటే ఈ టైంలో ఏ విధంగా ఉండాలి సార్? అంటే వెయిట్ జేయాలా ఇంకా మార్కెట్ డౌన్ కోసం? లేకపోతే ఏమన్నా అక్యుములేట్ జేసుకోవాలా? లేదండి. నేననేది షార్ట్ టర్మ్ లో ఇప్పుడు కొనేసి ఏదో 10%, 15% ఏదో ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే. ఉండే పరిస్థితి అలాగే కనబడుతుంది. హుహు. ఏదైనా స్టాక్ కొన్నామంటే ఒక 5-10% ప్రాఫిట్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఓకే. మళ్ళీ ఫ్రెష్ గా ఒక ఏదన్నా ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఈ ట్రెండ్ వచ్చి 25,100 వెళ్ళడానికి చూపిస్తుంది. హుహు. ఇది ఎంత వరకు అని మనం చెప్పలేము. అంటిల్ అన్లెస్ 25,150 బిలో క్లోజ్ అవనంత వరకు ఓకే. మార్కెట్ షార్ట్ టర్మ్ లో అప్పులోనే ఉంటుంది. అది. సార్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే మళ్ళీ నెగెటివ్‌లో ఉంది. ఆపర్చునిటీ ఉంది బై జేయడానికని అంటున్నారు. ఏం జెప్తారు? గోల్డ్ వచ్చి యాక్చువల్‌గా గోల్డ్ వచ్చి యాక్చువల్‌గా ఈ వీక్ మనకి అట్ ప్రెజెంట్ గోల్డ్ వచ్చి లెవెల్స్ గోల్డ్ వచ్చి ఇప్పుడు 145, 300 ఉంది ఓకే. యాక్చువల్‌గా. సిల్వర్ కూడా మనకి ఇప్పుడు సిల్వర్ ఈ రోజు 230 ఉంది. ఓకే. సిల్వర్ కొద్దిగా డ్రాప్ అయినట్టుంది ఈ రోజు 5,000 పాయింట్స్ దాకా. ఓకే. కాబట్టి ఈ వీక్ గోల్డ్ వచ్చి మనకి ఎగ్జాక్ట్‌గా సార్. ఒక ఎలా చెప్పాలంటే అంటే ఇన్వెస్ట్ చేయొచ్చా? యాహ్! లేకపోతే వెయిట్ జేద్దామా ఎట్లా? లేదు. లెవెల్స్ చెప్తాను. ఓకే. 143 అలా హ్మ్. రావడానికి అవకాశం ఉంది.
145 కింద ట్రేడ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఇప్పుడు మనకి నిమిషం ఉండు. ఇప్పుడు 145 ఉంది. ఓకే. 145 కింద ఒక బాగా ట్రేడ్ అయిందంటే హ్మ్. అప్పుడు మనం డౌన్ సైడ్ 143, 141 అలా చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా సిల్వర్ కూడా 228 బిలో హ్మ్. బాగా ట్రేడ్ అయిందంటే ఒక జస్ట్ ఒక బాగా కంటిన్యూస్ గా ఒక 4 అవర్స్ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ మళ్ళీ సిల్వర్ కూడా 225, 219 చూడడానికి కూడా అవకాశం. అంటే ఆల్రెడీ బై చేసి హోల్డ్ చేసిన వాళ్ళున్నారు సార్. అంటే వాళ్ళేంది ఇంకా అక్యుములేట్ చేసుకోవాలా? ఈ లెవెల్స్ వస్తే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే. సార్ డౌన్ ఫైనల్‌గా సైడ్ మనం చెప్పాం కదా, ఈ లెవెల్స్ వస్తే అక్యుములేట్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్ ఎలా ఉండదు సార్? రేపు మార్కెట్ ఏదైనా ఈ వీక్ ఎండింగ్ కి ఒక పాజిటివ్ గానే ఉంటుందండి. ఓకే. ఓకే. రేపు ఏదైనా చిన్న కరెక్షన్ ఉన్నా కూడా హ్మ్. మళ్ళీ మార్కెట్ పుంజుకొని మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ పాజిటివ్ లోనే ఉంటుందని నా అభిప్రాయం. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.